భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సమీపంలోని హేమచంద్రపురం గ్రామంలో శ్రీ వాల్మీకి వెంకటేశ్వర స్వామి లక్ష్మీ భూదేవి ఉభయ నాంచారుల కళ్యాణ మహోత్సవ వైభవంగా జరిగింది. శ్రీ 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 తిదండ దేవనాథ రామానుజాచార్య స్వామి మఠాధిపతుల ప్రవచనములతో సాంప్రదాయ పద్ధతుల్లో కళ్యాణ క్రతువు కొనసాగింది. కొత్తగూడెం పట్టణంలోని సహా పరిసర గిరిజన గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ మహోత్సవంలో పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా 51 జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. నూతన జంటలకు తాలిబొట్టు, నూతన వస్త్రాలు నిర్వహించారు, ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు అందితే అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. మాది పాలకేంద్రం ఏరియా. తన పేరు నందిని, తనది పాతకొత్తగూడెం. మేము ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాం. మా పెద్దలు ఒప్పించి ఇక్కడ హేమచంద్రపురంలో పెళ్లి చేస్తున్నారంటే ఈ సమక్షంలో మేము పెళ్లి చేసుకోవడానికి వచ్చాం. తన తరపున కొత్తగూడెం నుంచి శ్రీశాముల పెళ్లి చేస్తున్నారంటే ఆమె ద్వారా వచ్చి డబ్బులు వేసి మేము సత్కరించడానికి వచ్చాము. 39 సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణం చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ 19 సంవత్సరాల నుంచి సామూహిక వివాహాలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కరోనాలో కూడా మేము 40 పెళ్లిళ్ళు చేశాము. ప్రతి సంవత్సరం కూడా 100 పెళ్లిళ్ళకి తగ్గకుండా చేస్తున్నాము. కానీ ఈసారి 51 మందిగా చేశాము. వాళ్ళకి అన్ని సౌకర్యాలు మేమే ఏర్పాటు చేస్తాము. శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ సామూహిక కళ్యాణాల్లో అనేక మంది గిరిజన గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఉచితంగా వివాహాలు చేసుకొని పెడుతున్నారు. చక్కగా ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొంది పెడుతున్నారు.